పద్దాక నేను నీతో ఉండట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటావు. నువ్వు నా కోసం ఏం చేసావని చెప్పి నేను నీతో ఉండాలి చెప్పు. ఏ రోజైనా నాకు కొంచెం ఇంత నూనె రాసావా? నువ్వు బయటికి వెళ్ళడానికి నీ జిడ్డుగా కనపడితే నీకేమైంది? సోకులుగా ఉండాలి. అడ్డమైన షాంపూలన్నీ వాడతావు. ఒక్కటైనా నీ కంఫర్టబుల్ అని నన్ను ఏ రోజైనా అడిగావా? నీకు నచ్చినట్టు వాడేస్తావు. అరే నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అని నన్ను ఏ రోజైనా అడిగావా? మళ్ళీ ఇన్ని రకాల షాంపూలు సరిపోనట్టు కండిషనర్లు అంటావు, సీరంలు అంటావు. నేను కల్లో కనిపించి ఊడిపోతున్నాను అని చెప్పేదాకా ఏ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టు. ఒకవేళ పెట్టినా ఏ రోజైనా రాసిన పాపాన పోయావా? ఇంకేదైనా ఫంక్షన్లు వస్తే నన్ను చిత్రహింసలు పెడతావు. అట్లా తిప్పుతావు, ఇట్లా తిప్పుతావు, మళ్ళీ అట్లా రావట్లేదు, ఇట్లా రావట్లేదు, పిచ్చి జుట్టు అది ఇదని నన్ను టార్చర్ చేసి అనరాని మాటలు అంటావు. పోనీలే నువ్వు నన్ను ఏం కేర్ చేయకపోయినా నేను నిన్ను కేర్ చేద్దామని చెప్పి ఇంత పొడుగునా పెరుక్కుంటూ పోతే సోకుల కోసమని ఉన్నది కూడా కట్ చేస్తావు. నువ్వేం చేయకపోయినా ఇంత కష్టపడి పెరిగిన నన్ను కట్ చేస్తే నాకు ఎట్లుంటది చెప్పు? ఎట్లుంటది? ఒకప్పుడు నీ దగ్గర లక్షల్లో ఉండే నేను ఇప్పుడు వేలల్లోకి వచ్చి, వందలలోకి వచ్చి, రేపట్లో 10 నెంబర్లకు వెళ్ళి అంతరించిపోయేదాకా నువ్వు చేసుకోకు. నన్ను అంత హీట్ ప్రొటెక్టర్లు పెట్టి అలా చేసినా ఇలా చేసినా అయ్యో మనోళ్లే కదా అని చెప్పి ఇంకా పట్టుకుని ఊడిపోకుండా పాకులాడుకుంటున్నది నీకోసం కాదా? నువ్వు బాధపడతావని కాదా? ప్లీజ్ కేర్ మీ మై డార్లింగ్. ఐల్ మేక్ యూ సో బ్యూటిఫుల్. ఓకే, మా ఫ్యామిలీ అంతా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుందని రియలైజ్ అయినాక నువ్వు కేర్ చేయడం కాదు. ముందు నుంచి కేర్ చేస్తేనే మేము నీతో ఉంటాం, లేదంటే ఉండం. ఇక నీ ఇష్టం. అమావాస్య పుణ్యానికి నూనె రాస్తావు, మరి నేను ఎక్కడికి వెళ్ళి పెరుగుతా? నేను మరి నాకు తిండి పెట్టాలి కదా. నువ్వు అందంగా కనపడడం కోసం పద్దాక తీసుకెళ్లి నన్ను షవర్ కింద పెట్టావు. నాకు జలుబు వస్తుందని ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? నువ్వు నాకు చేసిన ఒక్క ఉపకారం చెప్పు నేను నీతో ఉండడానికి. ఉండట్లేదు ఊడిపోతుందని వెళ్ళి అందరికీ చెప్పుకోవడం కాదు. నువ్వు నాకు మంచి చేసిన రోజు నేను నీకు మంచి చేయట్లేదని అడుగు. అప్పటి వరకు అడక్కు. నేను వెళ్ళిపోతున్నా. బాయ్.